అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. పిల్లల భవిత బాగుంది. అత్యాచారాలు నేరాలు చాలా కంట్రోల్గా ఉన్నాయి. చాలా బాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. మళ్ళా వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే అని తెలియజేస్తున్నాం. చాలా బాగుంది అంటున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరు అంటే సామాన్యులు బతికే అంత ఇక్కడ లేదు, అన్ని రేట్లు పెరిగిపోయాయి, కొనలేకపోతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎదుటి ప్రభుత్వాన్ని ఎంచడంలో ముందుండేదే అవతల పార్టీ వాళ్ళు. రెడ్ బుక్ అంటారా, రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పార్టీకి ఎప్పుడో లోపల కూర్చోవాలి. సానుకూలంగా వెళ్ళే పార్టీ కాబట్టే ఆచితూచి ముందుకు అడిగేస్తారు. ముందు రంగులేయటంలోనో అరెస్టులు చేయటంలోనో ముందుండే ప్రభుత్వం కాదండి ఇది. ఖచ్చితంగా పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా బతకగలుగుతున్నారు, ప్రజలకు ఎలాగ అనుకూలంగా మేము అందించగలుగుతున్నాం పరిపాలనని చూసే ప్రభుత్వం కాబట్టే ఇంకా అవతల వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని బూటకాల మాటలు చేసినా అరెస్టులు అవ్వకుండా లోపలికి వెళ్లకుండా కూర్చున్నారు. అదే కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పాటికి ఎప్పుడో లోపల కూర్చోవాలి అవతల ప్రభుత్వం వాళ్ళు. అది మరి రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మరి ఈ అరెస్టులన్నీ ఎక్కడ పెట్టిన అరెస్టులు జరుగుతున్నాయి, అన్ని కక్షపూరిత అరెస్టులు అంటారా? పోనీ లేదండి. ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకోవటం తప్పు. చేసే నేరం బట్టే అరెస్ట్ అనేది. చట్టం తన పని తను చేసుకుపోవాలి. చేసుకుపోకపోతే ప్రజలు ఇంత ఫ్రీగా ఇంత స్వచ్ఛందంగా ఉండగలుగుతున్నారు. లేకపోతే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా రేట్లు పెరగకుండా ఉండాలి అంటే ప్రజలు కూడా స్వచ్ఛంద పరిపాలన కోరుకోవాలి. అది కోరుకోవటం లేదు కదండి ప్రజలు కూడా. అది ఏ పరిపాలన అనేది కాదు. నేర చరిత్ర ఎంతవరకు ఉన్నది అని మనం చూసుకోవాలి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే పక్కన పెట్టండి. నేర చరిత్ర ఎలా ఉంది, మనకి ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా బతకగలుగుతున్నాం, మేము స్వచ్ఛందంగా బయటికి వెళ్ళగలుగుతున్నామా లేదా, ఇది కావాల్సింది. ప్రజలు కోరుకున్నట్టే ఉంది పరిపాలన అని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మేడం, మొన్న చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెద్ద ప్రమాదం జరిగింది మేడం. అది అందరం చింతించాల్సిన విషయం. అంటే కుటుంబంలో పెద్ద తలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి మేడం. మరి అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. మరి ₹1 కోటి వాళ్ళు అడిగినంత మేము ఇస్తామా అని చెప్పేసి లోకేష్ గారు ఒక మాట అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఒకటమ్మా, అక్కడ అన్యాయం అయితే జరిగింది, అనుకోకుండా జరిగింది, టైం బాగోలేదు, జరిగింది. చాలామంది పిల్లలు, తల్లులు, భర్త లేక భార్యలు ఇబ్బంది పాలైతే అయ్యారు. బిడ్డలు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన బాధాకరమైన విషయం. కాకపోతే ఒక్కొక్కడికే ₹1 అంటాం. మనం ఆలోచించాలి. అంటే 1 కోటి కాదు, 2 కోట్లు ఇచ్చినా వాళ్ళ బిడ్డలను మనం తీసుకొచ్చి ఇవ్వలేము. కాకపోతే వాళ్ళు తింటాకి ఉంటాకి ఉంటానంటున్నారు కాబట్టి నాకైతే కరెక్ట్ నిర్ణయం అని అనిపించిందమ్మా. కరెక్టే చేస్తారు. ఇంకా న్యాయం చేయాలని మనం కోరుకుందాం. ₹1 ఇస్తే ఇప్పుడు ₹1 అడగడం న్యాయం కాదని అంటే ₹1 ఇచ్చిన మనుషులు అయితే రారండి. మరి గత ప్రభుత్వంలో ఏదైతే గ్యాస్ లీకేజ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ₹1 సరిపోతాయా కుటుంబంకి అని క్వశ్చన్ చేశారు. మరి ఇప్పుడు ఎలా మేడం? ఇప్పుడు ఇస్తే 25 లక్షలు ఎలా సరిపోతాయి మేడం? మరి అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ₹1 ఇవ్వాలి కదా. అది అంటే ఉద్యోగం కూడా ఇస్తున్నాను అంటున్నారు కదమ్మా. మరి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానంటున్నారు కదా. అది మరి వాళ్ళు బతకడానికే కదా. కాస్త అమౌంట్ ఏంటంటే జీవనం ప్రస్తుతం నడవడానికి, లైఫ్ లాంగ్ జీవితం మొత్తం కావాలంటే ఒక ఉద్యోగం. అది చాలా బాగుందమ్మా, నచ్చింది, మాకైతే కరెక్ట్ అనిపించింది. ఆ రోజున్న పరిస్థితులు బట్టి చంద్రబాబు గారు మాట్లాడిన మాట ఏంటో నాకు తెలియదు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇస్తాం ఇంటికి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాకి ఇప్పుడు అమౌంట్ 25 లక్షలు అని చెప్పారు. చాలా బాగుంది. అది ఉద్యోగం సంపాదించుకుంటే ఇవాళ అంటే చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము, ఇది ఖచ్చితంగా చెప్తాం మేము. ఎందుకంటే ఆ ప్రాణం పోయింది, మనం ఏం చేయలేము. కథమ జీవితాలు బతకాలి అంటే ఏదో ఒక అండ కావాలి. కాబట్టి ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి అది సరైన ఉద్యోగాలని తీసుకొని వీళ్ళు కూడా వినియోగించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇప్పుడు ₹1 కన్నా ముందు వాళ్ళ కుటుంబాలకి భరోసా అనేది ఒకటి కల్పించాలండి. అక్కడ జరిగింది చాలా బాధాకరం. ఈ డబ్బుల విషయం పక్కన పెడితే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానివచ్చు, అలాగే అనిత మేడం, అనేక మంత్రులు, 3 మంత్రులు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బాధిత కుటుంబాలకి ఆల్రెడీ జరిగిన వితిన్ సెకండ్స్లోనే, 1 గంటలోనే లోకేష్ బాబు గారు ₹1,75,00,000 ప్రకటించడం జరిగింది. అక్కడ చెక్కుల రూపంలో 9 మంది చనిపోయారు. అక్కడ
వాళ్ళకి అందించడం జరిగింది. మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు బురద జల్లడానికి తప్పితే ఏమీ లేదండి. కోటి రూపాయలు కోట్లు దాటుతున్నాయి. కానీ మనోడు ఇప్పుడు ₹1 ప్రభుత్వం వచ్చాకే నువ్వు ఇవ్వాలా ఏంటయ్యా? నీకు దాచిపెట్టిన డబ్బు ఉందిగా, దోచుకున్న డబ్బు ఉందిగా, ఏం చేస్తావు? జనాలకు ఇవ్వకుండా తీసుకొచ్చి వెంటనే నువ్వు ఒక దమ్మున నాయకుడైతే వెంటనే వాళ్ళకి ఎంతో కొంత ప్రొవైడ్ చేయాలా. నువ్వు ప్రతిపక్షంలో నాయకుడు అయితే నువ్వు అధికారం వచ్చాక నేను ఇస్తానంటే ఎలా కుదిరిద్ది మేడం? అది కుదరదు కదా. నువ్వు అధికారంలో లేనప్పుడే జనానికి దగ్గరగా ఉండి నువ్వు ఏదైనా ₹1 సహాయం చేస్తే అబ్బా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడురా బాబు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి విజయవాడ వరదలు వచ్చినాయి, ₹1 ప్రకటించాడు మనోడు. ఏమన్నా ఇచ్చాడా? మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. కోటి బోడి కోటి ఇలా అంటాం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి సరైన పద్ధతి కాదు, కరెక్ట్ కూడా కాదు. జనాల్లో మొత్తం ఫ్రాడ్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఆయన ఇచ్చే బాబత అయితే మేమేమి నమ్మట్లేదండి, నమ్మం కూడా. ఎందుకంటే గతంలో మేము చూసాం, వరదలు వచ్చినప్పుడు ₹1 ఇస్తారని అన్నాడు. ఇవన్నీ అవాస్తవాలు, జరగని మాటలన్నమాట. ఓకే మేడం, దాచుకొని దోచుకుని ఏం చేస్తామని మీరు అంటున్నారు. అదేదో వాళ్ళు కూడా ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా అదే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉంది, మరి ఆయన దోచుకున్న డబ్బులన్నీ ఏం చేశాడని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారు మేడం? చంద్రబాబు నాయుడు గారు ఆయనే అలాంటి వ్యక్తి కాదమ్మా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏదైనా పథకాలు కానించి డెవలప్మెంట్ కానించి ఏంటి ఏమైనా వాళ్ళ ఇంట్లో సొంత డబ్బు తీసుకొచ్చి జనాలకు కానీ అలానే డెవలప్మెంట్కి కానీ ఆయన పెట్టాడు. ఎన్నో చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనడానికి వీళ్ళు సరిపోరండి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో వైసీపీ పార్టీ నాయకులందరూ పెద్ద పెద్ద కుంభకోణాలు అయితే చేశారు. లెక్కర్ స్కామ్ ఒకటి మనం చూసుకోవచ్చు. అన్నీ ముందుంది, వచ్చేస్తుంది. డిసెంబర్ లోపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే అప్పుడు అడగండి. అవును మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను అంటున్నారు మద్యం కుంభకోణంలో. మరి లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. ఇది ఎందుకు కక్షపూరితంగానా లేకపోతే ఆధారాలతోనా మేడం? ఆధారాలతో పక్క ఆధారాలు సేకరించే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చట్టం తాను పని చేసుకుంటా పోతుంది అనే దానికి నిదర్శనం. ఇప్పుడు అక్రమంగా చేయాలంటే వితిన్ సెకండ్స్ మా బాబు గారు పగ్గాలు చేపట్టే ముందే వేసేయచ్చు జైల్లో. మేము అలా కాదు, కక్షపూరిత రాజకీయాలు మీ సొంతం. అది మా నాయకుని అనవసరంగా 16 నెలలు జైల్లో పెట్టిన ఘనత మీది. అవినీతి చేసింది మీరు. ముందు ఉంది మీకు ముసల పండగ, కంగారు పడొద్దండి. ప్రతి ఒక్కడో జైలుకి వెళ్ళిపోవడం ఆయన ఉచ్చు బిగిస్తూ ఉంది. ఆయనకు అర్థం కావట్లా. నేనేదో పొడి చేస్తున్నాను, నేనేదో మంచి నాయకుడిని, నేనేదో గుడ్ బాయ్ అని చెప్పుకోవటం కాదు. ఆయనకు ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా అనేక కుంభకోణాలు చేశారు. అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కంగారు పడొద్దయ్యా, వెయిట్ అండ్ సీ. జైలుకి అది తద్దేవండి. డిసెంబర్ లోపు వెళ్ళకపోతే అడగండి. అసలు మాకు చాలా ఇదిగా ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తప్పులు చేశారు, అది మొత్తం తెలిసిపోతుంది, రాష్ట్రం మొత్తం తెలుసు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎటువంటి సంబంధం లేని పొంతలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రతి పేదవాడికి, పేద మహిళలకు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, పెన్షన్లో కానీ, ఇళ్ళు ఇవ్వటంలో కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆయన గారు కూడా, మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అవటం వల్ల ప్రజలకు ఎంతో మేలుకరంగా ఉంది. ఇప్పుడైతే ప్రజలు ఎవరు కూడా అసంతృప్తుల్లో లేరు, చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇలాంటి ప్రభుత్వం మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు 2049 వరకు గ్యారెంటీ. మరి అలా అంటున్నారు సార్. మరి అసలు ఎలాంటి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 ఉందో అది ఇంతవరకు సరిగా అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. ప్రతిపక్షాలలో చేయలేని అన్ని వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు మనస్సులో పెట్టుకుని, ఇది పేద ప్రజలకి, చదువు లేని వారికి, గ్రామాల్లో అక్కడక్కడ సిటీల్లో వాళ్ళు ఒక శత్రువులాగా తయారయ్యి ద్వంద్వ వైఖరి ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా సూపర్ 6 అంటే ఏంటి? గ్యాస్ బండ్లు ఇవ్వట్లేదా? గ్యాస్ రేటు పెంచారంటే కేంద్రంలో పెంచితే రాష్ట్రం ఏం చేస్తుంది? కేంద్రం అనుకూలంగానే ఉంది కానీ కేంద్రం అనుకూలంగానే ఉంది, మరి ప్రజలకి భారం అవుతుందని చెప్పేసి ఎందుకు? మన దేశాన్ని కాపాడడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఆయన చేసిన ప్రజల కోసం, మన దేశం కోసం చూస్తున్నాడు తప్ప ₹10 రేటు పెరిగిందని ఆలోచించలేదు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ₹10 పెరిగింది, ప్రజల మీద భారం ఉంటే దాన్ని నిదానంగా చేద్దామనే ఉద్దేశం తప్ప, ఎటువంటి ప్రజల్ని మన దేశాన్ని కాపాడాలనే ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ఈ పరిపాలన లోపం లేదు. ఎవరో చదువు లేని వారు, చిన్న గ్రామాల్లో, విలేజ్లో ఉన్నవాళ్ళు కాస్త కొద్దో గొప్ప అట్లా మాట్లాడుతున్నారు తప్ప ఎటువంటి ప్రభుత్వం చాలా అరుదైన ప్రభుత్వం,
చెప్పుకోదగ్గ విషయం. విజనున్న నాయకుడు చంద్రబాబు, ఆ నాయకుడికి పవన్ కళ్యాణ్ జనసేన అనే తోడొచ్చి బీజేపీ కూడా సహకరించి ఇంత కూటమి ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వం ధైర్యం చేసి ముందుకు వచ్చిన నాయకులు ఎవరు లేరు కదమ్మా. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనకు విముక్తి కలిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనాడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అడిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు నవ్వుతే నా భవిష్యత్తు లాంటిది. 151 సీట్లు ఉన్న వైసీపీ రాక్షస పాలనని అంతముంచి 11కి పరిమితం చేసి కూటమికి 164 సీట్లు కట్టబెట్టిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఆనాడు ఏ అయితే వాగ్దానాలు చేశామో ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ హామీ ఇచ్చాం, అన్నా క్యాంటీన్ నిలబెట్టుకున్నాం. మహిళా అక్క చెల్లెమ్మలకు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తాను, ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చాం. అలాగే మహిళా అక్క చెల్లెమ్మల కోసం ఉచిత బస్సు ప్రయాణం పెడతాను, బస్సు ప్రయాణం పెట్టాం. బస్సు ప్రయాణం అన్నారు. ఈ సూపర్ 6 పథకాలు ఏదైతే అన్నారో మీరు చెప్పినవి, బస్సు ప్రయాణం అన్నారు. ఈ బస్సు ప్రయాణం బస్సులు ఇంతకు ముందు నెంబర్ ఆఫ్ బస్సులు ఉండేవి. ఈ ఫ్రీ బస్ పట్టక ముందు, ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత బస్సులు తగ్గించేశారు. అంటే చాలా మంది మేము విన్నాం సార్, లేడీస్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకు అసలు ఈ ఫ్రీ బస్ అని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సార్. దానికేం చెప్తారు? 100% మహిళా అక్క చెల్లెమ్మల్లో 80% బస్సులు, ఉచిత బస్సులని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి పథకం పెట్టా ఉన్నారు. కొంత వైసీపీ కుట్రలో ఉన్న భాగంలో ఉన్న కొంతమంది మహిళలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఫ్రీ బస్సులు ఎందుకు అంటారు. 80% ఉన్న అభిప్రాయం తీసుకోవడం ఏ ప్రభుత్వానికైనా ముందు చూపుగా వెళ్తుంది. ఇవన్నీ కూడా కొన్ని ఏ పథకంలో అయినా కొంత ఎత్తుపోపులు చూపించే పద్ధతి ఉంటుంది. దాంట్లో భాగం ఏంటంటే ఈనాటి ఉన్న ప్రతిపక్ష పార్టీలు కుట్రలో భాగం ఇవన్నీ. జనాలు కూడా హ్యాపీగా ఫ్రీ బస్సుని జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మహిళా అక్షరం మేము లోకల్గా మన మాస్ ఏరియా, సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ సింగనగర్ ప్రాంతంలో మేము మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బస్సు చాలా సక్సెస్ అయింది. ఏదో ఒక బోటప్పు వైసీపీ ముసుగులో ఉండి కొంతమంది మహిళలు ఏదో రాంగ్ ప్రచారం చేస్తారు, కానీ అవన్నీ మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతిమంగా ప్రజలకు ఫ్రీ బస్సు ఇవ్వడమే మా లక్ష్యం, దాన్ని నెరవేర్యం. ఇంకోటి సార్, మరి ఏదైతే మహిళలకి సూపర్ 6 అనే పథకాల్లో ప్రతి మహిళకి 1500 ఇస్తారు అన్నారు, అది చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. అంటే సూపర్ 6లో చాలా అంటే కొన్ని చేశారు, కొన్ని అసలు చేయలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారండి. మరి దానికి ఏం చెప్తారు? ఈరోజు సూపర్ 6 పథకాల్లో దాదాపు గ్యాస్ బండ్ ఒకటి ఇస్తున్నారు, దానికి రేట్ పెంచేశారు. రేటు పెంచినా మేము ఇచ్చే 3 బండలు 100% స్ట్రైక్ రేటుతో 3 బండలు ఇస్తున్నాం. అది రేటుతో సంబంధం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ రేటు పెరగడానికి కారణం ప్రపంచ దేశాల్లో ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ జరిగే యుద్ధం ప్రాధాన్యతంగా మనకు జరుగుతున్న అక్కడ వచ్చే సౌరులు క్రూటాయిల్ రేట్లు పెరగడం వల్ల అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం కానివ్వండి ప్రపంచ దేశాల మీద కూడా పడుతుంది. ఇలాంటి కొద్దిగా స్వస్థ సమయంలో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు అంత వ్యతిరేకత ఏం లేదు. దాన్ని కావాలని భూతత్వంలో వైసీపీ అనే పార్టీ భూతత్వంలో చూపిస్తుంది. ఇది ప్రజలేం పట్టించుకోవట్లా. మేము 100% స్ట్రైక్ రేట్తో పనిచేస్తున్నాము. రెండోది 18 సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా 15,000 ఇస్తామన్నమాట వాస్తవం. దాని మీద వర్క్ జరుగుతుంది. డెఫినెట్గా 5 ఏళ్ల పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఒక టైంలో అన్నారు 5 ఏళ్లలో మేము ఇచ్చి చూపిస్తామన్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా అమలు చేసి డెఫినెట్గా సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేసే స్ట్రైక్ రేట్తో పనిచేయడానికి ముందుకు వెళ్తున్నాం. సార్ అంతేకాకుండా ఇయే కాకుండా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికల్లే, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆయన అంటే మొన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో పార్టీ పెడతామని అంటున్నారు. తెలంగాణలో ఆయన ఏదైతే పెట్టాలనుకున్నారో దాన్ని ఆపేయటం జరిగింది. మరి తెలంగాణ నుంచి అనేకమంది విమర్శలు వింటున్నాం ఆయన పైన. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు కదమ్మా, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడికైనా వెళ్ళే అధికారము, పౌర హక్కు మనం భారతీయులం. ముందు భారతీయులం అనేది మర్చిపోయి ప్రాంతీయాలకే పరిమితం అయిపోతే ఇది రాబోయే రోజుల్లో ప్రాంతాల మధ్య ఘర్షణ పెంచే కుట్రలో భాగం ఇంత కూడా. బీఆర్ఎస్ కానివ్వండి, ఇక్కడి నుంచి వైసీపీ కానీ కుట్రలో ఒక భాగం. ఈరోజు పవన్ కళ్యాణే కాదు,
జగన్మోహన్ రెడ్డే కాదు, కేసీఆరే కాదు, కవితే కాదు, విజయే కాదు, ఎవరు ఎక్కడికి వెళ్ళైనా ప్రచారం చేసుకోవచ్చు, వాయిస్ ఇవ్వచ్చు. మనం భారతీయులం ఫస్ట్, దీనికి అడ్డు లేదు. నువ్వు దమ్ము ధైర్యంగా నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అనేది నీ పార్టీ తరపున నువ్వు చెప్పుకో. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తావు అనేది ప్రజలు చెప్తారు, అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు రావద్దు, ఇది తెలంగాణ జాగిరే, ఇది లేకపోతే ఆంధ్ర జాగిరే, లేకపోతే తమిళనాడు జాగిరే అని మాటల్లో డైలాగులు తప్ప వాస్తవాలకు పనికిరావు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనంతా మనుషుల్లో మన భారతీయులం. అనేక రకాల కులాలు ఉంటాయి, అనేక ప్రాంతాలు మతాలు ఉంటాయి, అనేక కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలవలిగిందే భారతదేశం. దీంట్లో ఏ ప్రాంతానికి ఎవరు వెళ్ళొచ్చు. ఉదాహరణ తమిళనాడు ఉన్నారు, తమిళనాడు ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ప్రచారం చేశారు. అలాగే మన మహారాష్ట్ర వెళ్ళారు, మహారాష్ట్ర ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేసుకునే హక్కు ఉందండి. వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, ఇవన్నీ పట్టించుకోవసరంలా. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డెఫినెట్గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతదేశంలో ఎప్పుడు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. అది ఆ స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంది, ప్రతి ఒక్క పార్టీకి ఉంది, ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏదో కావాలని లుక్కుపడుతున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని 100% తెలుస్తుంది మనకు కూడా. అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎవరికెవరికి పులి స్టాప్ పెడతాడనేది ఆయన ఒక వ్యూహం ఉంటుంది, అది ఆయన వ్యక్తిగత వ్యూహం. ఆ వ్యూహాలకి మనం లోతుకెళ్ళి అది అధ్యయనం చేయవసరంలా. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేసే హక్కు ఏ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడికైనా ఉంది, ఏ ప్రాంతీయ పార్టీ కార్యకర్తగా ఉంది, ఏ ప్రాంతీయ పార్టీ వ్యక్తికైనా ఉంది. భారతదేశ పౌరులం ఎక్కడికైనా మనం సపోర్ట్ చేయొచ్చు. వెళ్ళకూడదు చేయకూడదు అనే రూల్ ఏం లేదు. ఆ రూల్ ఇంకా జీవో రాలేదు పార్లమెంట్లో, అది వచ్చినప్పుడు దాన్ని పాటిద్దాం. పూర్వానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు 3,000 అని 4,000 అనుకోకుండా ప్రభుత్వంలో మనం డిక్లేర్ చేయగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తుంది, సెలవు రోజులు ఏమైనా వస్తుంటే 28వ తారీఖు 29వ తారీఖు ముందే పెన్షన్లు ఇచ్చేస్తున్నాం. ప్రజలను లేపి ఇస్తున్నాం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారమ్మా. నా చేతుల ద్వారానే దగ్గర నేను 2-3 కోట్లు ఇప్పించుంటానమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ అండి. ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి బిల్లు పెట్టుకుని చాలా ఆసుపత్రుల్లో ఉన్నా కదా. రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ పని చేస్తుంది కదా, మరి ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు, దానికి ఉన్న బిల్లులు పాస్ చేయొచ్చు కదా సార్. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారమ్మా. ఇలాంటి వాళ్ళకన్నా కొంతమంది ఆరోగ్యశ్రీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వైట్ కార్డు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది బాధ్యతలో ఉన్నాడు. అలాంటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాక 20 రోజులు 4 రోజుల్లోనే సీఎం పని ఉంది. లక్షలు ఇప్పుడు 1,60,000, 70,000, 35,000, 40,000, ₹1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 దాకా ఇచ్చారు. పెద్ద బిల్లులు అంటే ఈలేకపోతున్నారు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు. మా గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది. ప్రజలు ఇప్పుడు పేదలు ఈ రోజు డ్యూటీకి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. ఉద్యోగం వెళ్ళినప్పుడు అంటే 500, 600 సంపాదించినవాళ్ళు. ఇప్పుడు బస్కి అప్పుడు ఎంత అయిందంటే ₹60, ₹70. అవన్నీ ₹40. ఫ్రీ బస్ అంటున్నారు సార్. ఈ ఫ్రీ బస్ చూసుకుంటే అంటే ఇంతకుముందు నెంబర్ ఆఫ్ బస్సులు ఉండేవి, మాకు ఛార్జీలు పెద్ద గానమైపోయేది కాదు. ఇప్పుడు బస్సులు తగ్గించేశారు, ఫ్రీ బస్సులు పెట్టేశారని చెప్పేసి కూడా అంటున్నారు. బస్ స్టాప్ లో సరిగ్గా బస్సులే ఆపట్లేదు అంటున్నారు కదా సార్. ఇవన్నీ ఫ్రీ బస్సు ఆపట్లేదు అనమని ఒక లేడీస్ మటుకు తీసుకొచ్చి నా దగ్గర చెప్పమన్నమా. బస్సులు ఇప్పుడు చాలా ఆనందం ఉందని మాకు వాళ్ళే చెబుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల మాకు ₹1 మిగులుతుంది అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ చూసి కూలికి పనికి వెళ్ళారు. కూలికి పనికి వెళ్ళేప్పుడు ఇప్పుడు అన్నదానం క్యాంటీన్ కూడా పెట్టామా. వాళ్ళు ₹5 అన్నదానం చేస్తున్నారు, ₹5 టిఫిన్ చేస్తున్నారు. నేను వెనక వేసుకుని ఇప్పుడు కొంత నిలబో పిల్లలను చదివించుకోవడం, బట్టలు వేసుకోవడం కొద్దిగా నిర్గతంగా తృప్తిగా బతుకుతున్నామండి. పూర్వం ఈ అన్నదానానికి క్యాంటీన్ లేవండి, ఫ్రీ బస్సులు లేవండి. ఇప్పుడు చాలా ఇబ్బంది. బస్సులు లేక డ్యూటీ కూడా మానేసేవాడి, డబ్బులు లేక, ఛార్జీలు లేక. ఇవాళ పనులు ఉండేవి కాదండి. కూలి పనికి వెళ్తానికి కూలి పనులు ఉండేవి. 3 నెలలు కూలి ఉండేవాడికి ఏంటంటే 1 నెల 15 రోజులు నెల ఉండేదండి. ఇవాళ కూలి పనులు పూర్తిగా కూలికి పనులు ఉన్నాయండి. ఆదాయం కూడా నికరంగా ఉందండి. గవర్నమెంట్ ప్రభుత్వం అన్ని సహకంగా చేస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకి గ్యాస్ బండ్లు సంవత్సరం 3 బండ్లు ఇస్తా అన్నారు. 3 బండ్లు అవుతానని ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చారమ్మా. ఇల్లు ఎవరికి ఇల్లే చెప్పనమ్మా. ఇల్లు ఇందాక ఎవరో చెప్తున్నారు ఆయన, జగన్ గారు కట్టేశారు, ఆయన కట్టారు. ఏం చేశాడు? అవన్నీ అలా పడిపోయినాయి. అవన్నీ ఇప్పుడు ఎన్ని బాగు చేయడానికి ఎన్ని కోట్లు అయింది.
మరి కట్టేసి అలా వదిలేయటం ఎందుకని ఇచ్చేయచ్చు కదా అప్పుడే. ఎందుకు ఆపేసి చెప్పమనండి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు ఆపేశాడు అవన్నీ? ఇప్పుడు ఇల్లు కట్టి ఒక 6 నెలలు బూజు పడితే ఏం వద్దని వాడుకుంటుండి శుభ్రం చేసుకుని నీట్గా చేసుకుంటే అది బాగుంటుంది. కానీ కట్టేసేసి బూతు బంగ్లాలాగా వేరేసి కుక్కలు అందరూ మేకలు గొర్రెలు బొద్దెంకులు గబ్బిడాలు పనుకునేప్పుడు అవి పనికి వస్తాయి. ఇప్పుడు ఇల్లు అవన్నీ ఇప్పుడు బాగు చేయడం ఎంత అయింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ బాగు చేసి సదరంగా బాగు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు పేదలకు ఇల్లు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు. అమరావతి డెవలప్ అవుతుంది. ఎంత రోడ్లు అయితే డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఎంత మందిగా ఉన్నారండి? ఇప్పుడు ఎంత సుఖంగా బతుకుతున్నారు. ఈ ప్రభుత్వమే కూటమే మళ్ళీ వస్తుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వీళ్ళు ఉన్నంత వరకు ప్రభుత్వాలు ఏం మారవు. మళ్ళీ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉంది. ఇలా మోడీ గారు కేంద్రం ఉండాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉండాలి, కూటమిలో ఈ మన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే 3 ప్రభుత్వాలు కలిసి బాగా పనిచేస్తారు.